నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాష్ట్రంలో ఈ మధ్యన ఏసీబీ దాడులు గట్టిగానే జరుగుతున్నాయి. అధికారుల ఇళ్లల్లో కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. కానీ గా ఆస్తులు అసలు ఓనర్లు ఎవరు అని తేల్చడమే కష్టంగా మారుతోంది. అక్రమంగా సంపాదించిన పైసలు పోకుండా అవినీతి చేస్తూ దొరికిపోయిన అధికారులు కొత్త ఎత్తులు వేస్తుండ్రు. దాంతోని గంట కష్టపడి పట్టుకున్న ఈ దొంగలకు సరైన శిక్షలు పడట్లేవు. గా ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. అవినీతి నిరోధక శాఖ దాడులల్లో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. కానీ వాటిని అసలు కొన్నది ఎవరు అని నిరూపించడానికి అధికారులకు కష్టంగా మారింది. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన పైసలతోని బంధువులు, దోస్తులతో పాటు డ్రైవర్లు, పని మనుషుల పేర్ల మీద కూడా ఆస్తులు కొంటున్నారు. ఈ బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులను నిరూపించుడు ఏసీబీకి సవాల్గా మారింది. ఏసీబీకి దొరికిన తప్పించుకునేటట్టు అక్రమార్కులు ఈ తీరున ప్లాన్లు చేస్తుండ్రు. అవినీతి పరులకు ఇప్పుడు ఈ బినామీ వలయం పెద్ద రక్షణ కవచం లెక్క తయారయ్యింది. గతంలో భార్య పిల్లల పేరు మీదనే ఆస్తులు కొనేటోళ్ళు ఇప్పుడు కొత్త పద్ధతులు షురూ చేస్తుండ్రు. ఏసీబీకి దొరికిన పైసలు పోకుండా ఉండేటందుకు దగ్గరి దోస్తులు, డ్రైవర్లు, గన్మ్యాన్లు, ఇంట్లో పనిచేసే పనోల పేర్ల మీద ఆస్తులు కొంటుండ్రని విచారణలో తేలింది. అక్రమార్కుల బినామీ ఆస్తులపై ఏసీబీ గురి. రాష్ట్రంలో ఈ ఏడు నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో ఈ పద్ధతి స్పష్టంగా కనిపించింది. ఏసీబీ నమోదు చేసిన 13 కేసులలో ఇప్పటికే 24 మంది బినామీలను గుర్తించిర్రు. బినామీ చట్టం కింద వాళ్ళకి నోటీసులు జారీ చేసిండ్రు. పెట్టుబడుల వివరాలను అధికారులు ఆరా తీస్తుండ్రు. ఏసీబీ అధికారులు నిర్వహించిన సౌదాలల్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. గాని అసలు విషయంలో ఇది చాలా తక్కువ అని చెబుతుండ్రు. బయటకు కనిపించని ఆస్తులు ఇంకెన్నో ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తుండ్రు. దాడులల్లో నగలు, బంగారం, విలువైన భూముల పత్రాలు, విలాల పేపర్లు, వజ్రాభరణాలు, కంపెనీలల్లో పెట్టుబడులు దొరుకుతున్నాయి. గాని రిజిస్ట్రేషన్ పత్రాలల్లో ఓనర్ గా ఉన్న వ్యక్తి, వాస్తవంగా పైసలు కట్టిన వ్యక్తి వేరే ఉంటుండ్రు. దానితోని కేసు నిరూపణ సమస్యగా మారుతోంది. ఆస్తి కొన్న టైంలో పైసలు ఎవరు ఇచ్చిండ్రు, బ్యాంకులలో లావాదేవీలు ఎవరి ఖాతా నుంచి జరిగినాయి, ఆస్తి నిర్వహణ ఎవరు చూస్తుండ్రు అన్న ముచ్చట మీద ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టిండ్రు. బినామీలను గుర్తించడంలో ఏసీబీకి సవాళ్లు. పెద్దగా ఆదాయం లేని వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా కొన్నాడన్న కోణంలో ఏసీబీ విచారణ చేస్తుంది. ఆస్తులు కొనుగోలుపైన అనుమానం ఉన్న ప్రతి పత్రాన్ని అధికారులు జల్లడబడతాండ్రు. ఈ మధ్య కాలంలో బయటపడ్డ అవినీతి తిమింగలాల కేసులల్లో కూడా బినామీల భాగవతమే ప్రధానంగా కనిపిస్తుంది. చాలా మంది ఉన్నతాధికారుల కేసులల్లో బినామీ వ్యవహారాలే వెలుగులోకి వస్తున్నాయి. డీఎస్పీ భీమిరెడ్డి కేసుల కుటుంబ సభ్యులు, దగ్గరి దోస్తుల పేర్ల మీద ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. గట్లనే ల్యాండ్ అండ్ సర్వే రికార్డుల డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసుల బంధువులు, ఇతరుల పేర్ల మీద భారీగా పెట్టుబడులు పెట్టినట్టు ముచ్చట విచారణలో బయటకు వచ్చింది. ఇక R&B ENC మోహన్ నాయక్ కేసుల బినామీల పేర్లతోని ఆస్తులు కొనుగోళ్లపైన ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ కేసుల బినామీల ఆర్థిక పరిస్థితి, ఆదాయ పన్నులు, బ్యాంకుల లావాదేవీలు, అదనపు పన్నుల రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను ఏసీబీ అధికారులు భూతద్దంలో పెట్టి పరిశీలిస్తుండ్రు. బినామీలపైన కేసు నమోదు చేస్తున్న ఏసీబీ. అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన సొమ్ముని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పెట్టుబడులుగా మారుస్తుండ్రు. బినాముల పేర్ల మీద భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గత కేసులల్లో పక్కా ఆధారాలు సమర్పించింది. అయితే ఈ ఆస్తులు వాస్తవానికి నిందితుల అక్రమ సంపాదననేనని కోర్టులల్లో నిరూపించడం ప్రాసిక్యూషన్ కి కష్టంగా మారుతోంది. పత్రాల ప్రకారం యాజమాన్యం బినామీల పేర్లల్లో ఉండు, నగదు లావాదేవీలకు పూర్తిగా ఆధారాలు లేకపోవడంతో విచారణ ముందుకు కదలట్లేదు. గిట్లా ఉన్నా గానీ గిసొంటి కేసులల్లో బినామీ ఆస్తులను కొన్నిటిని ఏసీబీ అటాచ్మెంట్ చేసింది. అంతేకాదు బినామీదారుల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ నడిపిస్తుంది. గీ ఒక్క లొసుగు కారణంగానే చాలా మందికి సరైన శిక్షలు పడట్లేవని చెబుతుండ్రు ఆర్థిక వ్యవహారాలు తెలిసినోళ్ళు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.